అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు కలిసి జంటగా నటించిన సినిమా కిష్కింధపురి. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే కౌశిక్, ఎవరైతే చావు కబురు చల్లగా అనే మూవీని డైరెక్ట్ చేశారో ఆ డైరెక్టరే ఈ సినిమా కూడా డైరెక్టర్. చావు కబురు చల్లగా అనే మూవీ చాలా మంచి లవ్ స్టోరీ, అలాగే మంచి డ్రామాను కూడా పండించాడు, ఎమోషనల్ డ్రామాను కూడా పండించిన డైరెక్ట్గా ఆ జోనర్ నుంచి ఇప్పుడు హారర్ జోనర్లోకి వచ్చాడు. ఇది ఒక హారర్ మూవీ. సో ట్రైలర్ చూస్తే స్టార్టింగ్ నుంచి నాకు అనిపించింది ఏంటంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ నాకు రాజుగారి గది సినిమా చూస్తున్న వైబ్స్ అయితే కనిపిస్తుంది. అందులో కూడా ఒక మహల్లోకి వెళ్ళి దెయ్యం ఉందా లేదా కనిపెట్టడం, ఇందులో కూడా అదే. అక్కడ కూడా కామెడీ పర్సన్స్ పెట్టి మంచిగా కామెడీ పండించారు. ఇందులో కూడా హైపర్ లాది లాంటి మంచి మంచి కామెడియన్స్ అందరూ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా భయపడే షార్ట్స్ కూడా సేమ్ యాస్టేజ్ నాకు రాజుగారి గది వైబ్స్ అయితే రావడం జరిగింది. మరి కథ ఒకటే కాదనేది మనం సినిమా చూసేంత వరకు కూడా డిసైడ్ చేయలేం, కానీ ట్రైలర్ అయితే నాకు రాజుగారి గదినే తలపించింది. అంతేకాకుండా ఈ మధ్యన బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి సరైన హిట్ లేదండి. స్టార్టింగ్లో అల్లుడు సీన్ చాలా మంచి హిట్ అయింది. దాని తర్వాత తీసిన చాలా వరకు సినిమాలన్నీ ఫ్లాప్ అయిన తర్వాత ఎప్పుడో 7 years బ్యాక్ 6 years బ్యాక్ వచ్చిన రాక్షసుడు మూవీ అంత పెద్ద హిట్ అయితే అందుకుంది. ఇటు తెలుగులోనే అటు తమిళ్లో కూడా మంచి హిట్ అయింది. దాని తర్వాత అంత మంచి సినిమా మళ్ళీ కంబ్యాక్ అయ్యేది అనేది అతనికి రాలేదు. మొన్నగా రీసెంట్గా వచ్చిన మల్టీ స్టారర్ భైరవం కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది, చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆశలన్నీ కూడా ఈ కిష్కింధపురి మీదే ఉన్నాయి. దీంతోపాటు ఆయన ఇంకా 3-4 ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు. ఇది ఒక హారర్ జాన్. సో మరి ఈయన సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటంటే ఈ మధ్యన ఆయన సెలెక్ట్ చేసుకున్న స్టోరీ ఈయనకి సెట్ అవ్వట్లా. అదేవిధంగా ఇందులో ట్రైలర్ చూసినట్లయితే కనుక ఈ స్టోరీకి ఈయన సెట్ అవ్వలేదేమో, ఆ బాడీ లాంగ్వేజ్కి. ఆయన బాడీతో చాలా హైట్గా మంచి పర్సనాలిటీ ఉంది. సో దీనికి సెట్ కాలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మూవీలో కొన్ని విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. స్టంట్స్ చేయడం కావచ్చు, లేదంటే ఏదో ఒకటి చూపించాలి కదా ట్రైలర్లో. కాస్త ఇంపాక్ట్ ఉంటేనే జనాలు అనేది థియేటర్స్కి వెళ్తారు. స్టోరీ అంతలాగా ఆకట్టుకోలేకపోయినా, థీమ్ అంతలా ఆకట్టుకోలేకపోయినా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అంతేకాకుండా ట్రైలర్లో లాస్ట్ వచ్చి ఒక్క షాట్ అనుపమ పరమేశ్వరన్ బెడ్ నుంచి లేస్తుంది, అప్పుడు నాకు చాలా భయంకరంగా చూపించారు. ఆ ఒక్క షాట్లోనే నాకు హర్రర్ అనే ఫీలింగ్ అనిపించింది. మిగిలినంతా కూడా నాకు హర్రర్ ఎలిమెంట్స్ అంతలా కనిపించలేదు, కానీ ఆ ఒక్క షాట్ చాలు ట్రైలర్కి. సో వీళ్ళిద్దరూ చేస్తున్న సినిమా మరి ఏ విధంగా ఉంటుందని తెలియదు, కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అంటే చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ సినిమా టీం తీసుకున్న ముఖ్య డిసిషన్ ఏంటంటే ఈ సినిమా ఏ సినిమాకి పోటీకి వెళ్తుందో తెలుసా? మిరాయ్ పాన్ ఇండియా మూవీ మిరాయ్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే రోజు నాడు సెప్టెంబర్ 12న ఈ కిష్కింధపురి సినిమా కూడా రిలీజ్కి రెడీగా ఉంది. అనౌన్స్ డేట్ కూడా ఇచ్చారు, సెప్టెంబర్ 12 అని అనౌన్స్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మిరాయ్కి పోటీగా వెళ్తున్నప్పుడు ట్రైలర్ ఎలా ఉండాలి? మిరాయ్ ట్రైలర్ చూడగానే అందరూ కూడా నార్త్ రేంజ్ కూడా మంచి అప్లోజ్ వస్తుంది. ఆ ట్రైలర్కి చాలా బాగా విజువల్ వండర్గా ఉంది, ఒక సూపర్ పవర్ కాన్సెప్ట్తో వస్తున్నారు. మరి ఆ సినిమాకి పోటీగా ఉందంటే ఏ విధంగా ట్రైలర్ ఉండాలి? సో అంత ఇంపాక్ట్ కలిగించిందా అంటే లేదు. ట్రైలర్ బాగానే ఉంది, కానీ హారర్ ఎలిమెంట్స్ నాకు అంతలా అనిపించలేదు. మిరాయ్తో పోల్చుకుంటే దానికి నిలబడుతుందా లేదనేది మాత్రం డౌటే. మరి చూద్దాం, సెప్టెంబర్ 12న ఈ 2 సినిమాల్లో ఏ సినిమా విజయం సాధించబోతుంది? మిరాయ్ దెబ్బకి కిష్కింధపురి ఆగుతుందా లేదా? మళ్ళీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత మాత్రం చెప్పగలము. మీరు కిష్కింధపురి ట్రైలర్ చూస్తే కనుక ఈ ట్రైలర్ మీకు అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.